సో హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన సీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్, వీళ్ళకి సంబంధించిన ఆర్టీఆర్ అయితే రావడం జరిగింది. మొన్న రీసెంట్గా మార్చి 1st అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టాప్ అవ్వడం జరిగింది. దాని తర్వాత చాలా ఆర్టీఆర్ రిప్లైస్ చాలా మంది పెట్టడం జరిగింది. మనం కూడా పెట్టాం, మనకైతే రాలేదు ఇంకా. అంటే వేరే అబ్బాయి పెట్టారనమాట మాదికి. మన అదే మీకు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఆర్ఆర్బీ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే మీకు అయితే రావడం జరిగింది ఆర్టీఆర్ రిప్లై అయితే. సీసీఏ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే అసలు చూద్దాం రిప్లై ఏమి ఇచ్చింది అసలు చూద్దాం ఒకసారి. చూడండి, ఇది ఎప్పుడంటే ఇప్పుడు పెట్టామంటే డేట్ అనమాట. డేట్ 13/3 అయితే ఇది మనకి రావడం జరిగింది. సో సబ్జెక్టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాక్ట్ అంటే ఆర్టీఐకి సంబంధించిన యాక్ట్ అనమాట ఇది. ఓకేనా, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అని కనిపిస్తుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనమాట. ఒకసారి చూడండి, ఇది చూసుకుంటే చూడండి, ఇక్కడ మీకు అయితే సైన్ కూడా ఉంది, సైన్ ఉంది, డేట్ ఉంది. నేను 17 అనమాట, మొన్న అయితే రావడం జరిగింది. ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఈరోజు. 17 అయితే చూడండి, ఇక్కడ అయితే చూడండి రిప్లై అయితే. అంటే మన క్వశ్చన్ ఏం చేస్తారంటే, హౌ మెనీ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ అప్లై ఆఫ్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఈస్ సెన్ నెంబర్ 8 లెవెల్ 1 గ్రూప్ డి పోస్ట్ అనమాట. ఏమంటారంటే సౌత్ సెంట్రల్ ఆర్ఆర్బీ ఎస్ఆర్ ఉంది కదా, ఎస్ఆర్కి ఎంతమంది అప్లై చేశారని ఇక్కడ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడ రిప్లై చూసుకున్నట్లయితే రిప్లై అయితే ఏం లేదనమాట. నో సచ్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ఆర్ఆర్సి ఎస్సి సౌత్ సెంట్రల్. ఓకేనా, యాజ్ సెన్ నో నెంబర్ 8 లెవెల్ 1 గ్రూప్ డి పోస్ట్ అనమాట. ఏమంటారంటే ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. మీరు ఆల్రెడీ మనం ఇప్పుడు ముందు ఒక వీడియో మీకు ఆల్రెడీ ఇది టెక్నీషియన్కి సంబంధించిన కూడా నార్మల్ ఇచ్చిన ప్రాసెస్ ఇవన్నీ చాలా రాంగ్స్ చేసింది ఇప్పుడు రైల్వే. అది ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సీసీ ఆర్టీఏ రిప్లైస్ అనేది ఇవ్వడం లేదన్నమాట రైల్వే అనమాట. ఓకేనా, ఎంతమంది అప్లై చేశారని చెప్పి అయితే ఆర్టీఏ రిప్లై కూడా మనకి అది ఇవ్వట్లేదు అనమాట. ఓకే, చూస్తారు కదా, సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కామెంట్ చేయండి సీసీ అని చెప్పేసి. ఆర్టీఐ రిప్లై అయితే సౌత్ సెంట్రల్కి అయితే ఏం లేదనమాట. చూద్దాం, మనం మళ్ళీ ఇడదాం, ఆర్టీఐ అయితే మళ్ళీ అప్లై చేద్దాం. ఇన్ కేసు ఏమైనా రిప్లై వస్తే మీకైతే రిప్లై ఇస్తాం. ఓకేనా, ఇన్ కేసు మనం ఎన్నిసార్లు రిప్లై అవుతుంది అన్నిసార్లు పెడతాం. ఓకేనా, ఎంత అవుతుంది, 10 రూపీస్ అయితే అవుతుంది. ఓకేనా, సికింద్రాబాద్కి అయితే మళ్ళీ ఇంకోసారి అయితే పెడదాం. టోటల్ అన్ని జోన్లకు సంబంధించింది 18 జోన్స్ దగ్గర పెట్టడం జరిగింది. చాలామంది మనం కూడా పెట్టామన్నమాట. ఇప్పుడు రిప్లై చూసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అయితే రాలేదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇదైతే ఆర్ఆర్బీ ముంబైకి సంబంధించింది. ఇక్కడ కూడా చూడండి, లెవెల్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఏం అవ్వలేదన్నమాట. ఓకేనా, ఇక్కడ కూడా ఆర్టీఐ గురించి అడగడం జరిగింది. ఇక్కడ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు, కెనాట్ బి ప్రొవైడ్ అని చెప్పి చూపిస్తుంది కదా. అయితే 2 జూన్లకి ఇప్పటివరకు రిలీజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్బీ చెన్నై ఇవన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం వీటికి బిలాస్పూర్ వీటికి సంబంధించిన రిప్లై ఏమైనా వచ్చినట్టయితే మీకైతే నేనైతే వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా, మీరు ఫస్ట్ ఏంటంటే మన సీసీఏ కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ చూసుకున్నట్లయితే సీసీఏ కోర్స్ యాక్ట్ అప్రెంటిస్ ఉన్నారు కదా, మీరు ఏంటంటే మీకు ఆల్రెడీ 2/3కి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకేం నోటిఫికేషన్ అయితే ఏం లేదనమాట. చూద్దాం, ఇన్ కేసు ఫ్యూచర్లో ఏమైనా నోటీస్ వస్తే రావచ్చు 2/3కి సంబంధించింది. ప్రెజెంట్ మీరు చూసుకున్నట్లయితే మీ అప్రెంటిస్కి వచ్చిన మార్క్స్ మేము 90% వచ్చిందనుకోండి, దాన్ని 1/3 చేస్తే 30 మార్క్స్ అయితే కలుస్తుంది కదా. మీరు కొంచెం ప్లస్లో కొంచెం తెచ్చుకుంటే బెటర్ అనమాట. ఓకేనా, బెటర్ దాన్ 2/3కి సంబంధించిన ఇప్పటివరకు అయితే అప్డేట్ ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ఆర్టీఐ రిప్లైస్ ఎంతమంది అప్లై చేస్తారు అని మీకు అనవసరం. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది అప్లికేషన్స్ అయితే అందరూ పెట్టేసుకుంటారు. ఓకేనా, అది ఆఫీషియల్ ఆర్టీఐ రిప్లైస్ చాలామంది పెట్టారనమాట. ఇప్పుడు 2-3 సార్లు పెట్టారు. ఇదే సౌత్ సెంట్రల్ రైల్వే ఇది ఒకసారి కాదు రిప్లై అవ్వకపోవడం. ఇది ఆల్రెడీ దీనికి ముందు కూడా ఒకసారి రిప్లై అయితే వచ్చిందన్నమాట. అప్లై అయితే మనకి పెట్టడం జరిగింది. ఎందుకు ఇలా రిప్లై రావాలని చెప్పి అయితే నేనేం రిప్లై అవ్వలేదు. చాలామంది మనకి ఆర్టీఐ రిప్లై ఎప్పుడు వస్తుంది, సీసీ ఆర్టీఐ రిప్లై వస్తుంది చాలామంది అడుగుతుంటారు కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చూసారు కదా, ఇది చూడండి, ముంబైకి సంబంధించిన రిప్లై ఇక్కడ కూడా ఏమి ఇవ్వట్లేదు అన్నమాట. రిప్లైస్ అయితే ఏమి ఇవ్వట్లేదు. చూద్దాం, ఇన్ కేసు ఏదైనా రిప్లై వచ్చినా నేనైతే మీకు వీడియో రూపంలో వీడియో చేస్తాను. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎవరైనా సీసీ అప్లై చేస్తే కామెంట్స్ సీసీ అని పెట్టి అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.